రాష్ట్రంలో రాజకీయాలైతే ప్రస్తుతం హాట్‌గా మారాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అంటే తాను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం గాని, సాహసం గాని ఇప్పటివరకు చేయలేదు. అయితే తాజాగా ఇటీవల రఘురామకృష్ణరాజు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరైనా సరే సభకు ఇన్ని రోజులు ఖచ్చితంగా రాకపోతే వారి మీద అనర్హత వేటు వేయొచ్చు. ఆ కోణంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండొచ్చు అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక హింట్ కూడా ఇచ్చారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి మీద సభ ఏదైనా చర్యలు తీసుకుంటుందా, లేదా భయంతో జగన్మోహన్ రెడ్డి సభకు వస్తాడా అని చెప్పి ఇలా రకరకాల వ్యూహగానాలు అయితే నడిచాయి. అయితే సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. అయితే నిన్న ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి తన ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే తెలిసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, ఎట్టి పరిస్థితుల్లో సమావేశాలకు వెళ్ళే పరిస్థితే లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాం, లేకపోతే మేము అడుగు పెట్టం. ఒకవేళ ప్రభుత్వం అడుగు పెట్టలేదు, సభకు రాలేదని చెప్పి అనర్హత వేటు వేస్తే రాజీనామా చేసి అందరం రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళదాం తప్ప వెనక్కి తగ్గే అవకాశమే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక వ్యాఖ్య అయితే చేసినట్టుగా తెలిసింది. అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసేంత దమ్ము ధైర్యం ఉందా అనేది ఇక్కడ ఆ క్వశ్చన్ మార్కు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది అయితే విచిత్రం ఏంటంటే, పాపం దీన్ని ఎక్కడ సాక్షిలో కవరేజ్ ఇవ్వాల. ఈరోజు చూసా సాక్షిలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల గురించి కవరేజ్ ఇస్తారేమో నేను చూశాను, కానీ కవరేజ్ ఇవ్వలేదు. కానీ వాళ్ళ సోషల్ మీడియాలో మాత్రం వేసుకున్నారు. ప్రధానంగా వైసీపీ అనుకూల మీడియా అంతా దీన్ని కవర్ చేసింది. జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అనర్హత వేటు వేస్తే రాజీనామా చేసి మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా వాళ్ళ అనుకూల మీడియా అంతా కవర్ చేసింది. కానీ మరి సాక్షిలో అయితే ఎక్కడ రాలేదు. దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి అని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేసినట్టుగా వచ్చింది. అసెంబ్లీకి వెళ్ళలేదని ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళదాం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వటం లేదని చెప్పి నిన్న ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ప్రధాన మీడియా అయితే కవర్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే అసెంబ్లీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం సభాపతికి ఉంటుంది. సో అలా ఏదైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తారంట. అంటే వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు, వీళ్ళు మొత్తం 11 మంది ఉన్నారంటే ఓ 15 మంది రాజీనామా చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అంత సమయం ఇస్తామని కూడా వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు. నేనేమంటానంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మర్చిపోయాడు. ఓకే, అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళతారు, ఎన్నికలు వెళితే ఈసారి మీకు గెలవడానికి కావాల్సిన సీట్లు మొత్తం వచ్చేస్తాయా, ముఖ్యమంత్రి అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. మీరు 11 మంది రాజీనామా చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ 11 మందికి ఎన్నికలకు వెళ్తారు, గెలిస్తే మళ్ళీ 11 మందే గెలుస్తారు. ప్రభుత్వం అయితే కూలిపోదు కదా, ప్రభుత్వం అయితే పడిపోదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈసారి 11 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి పులివెందులో గెలవచ్చు, గెలవకపోవచ్చు. మరి అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా రాదు కదా నీకు, మళ్ళీ రాజీనామా చేస్తావా మళ్ళీ గెలిచి? నాకు లాజిక్ అర్థం కాక అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, ఒకవేళ మా మీద చర్యలు తీసుకుంటే అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాం అన్నారు. ఓకే, బాగుంది, రైట్, మీ ఇష్టం, వెళ్ళొచ్చు. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మీరే గెలుస్తారు తప్ప ఒక సీటు కూడా ఎక్కువ రాదు, తగ్గితే తగ్గొచ్చు, బట్ ఒక సీటు కూడా పెరగదు కదా. పోనీ అప్పుడు కూడా మీ 11 మందే గెలుస్తారు కదా, గెలిచారు అందరూ అనుకుందాం. మళ్ళీ 11 మందే కదా గెలుస్తారు, మళ్ళీ ప్రతిపక్ష హోదా రాదు కదా నీకు, 11 మందికి ప్రతిపక్ష హోదా లేదు కదా, మళ్ళీ రాజీనామా చేస్తావా? మళ్ళీ ఎవరాళ్ళు? చంద్రబాబు గారు ఏమన్నారు, ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదు ప్రజలు, ముఖ్యమంత్రి పదవి కూడా నేను తీసుకోవాలని నాకు ప్రజలు ఇచ్చారు, ముఖ్యమంత్రి పదవి ఎంతో ప్రతిపక్ష హోదా పదవి కూడా అంతే, అది ప్రజలు ఇవ్వాలి, ఇది ప్రజలు ఇవ్వాలి. ఆయన చెప్పింది అదే. ఆయన రేపు కూడా ప్రతిపక్ష హోదా ఎవడో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాజీనామా చేసి గెలిచి ఎన్నికలకు వెళ్ళావు, మళ్ళీ గెలిచావు, ఓకే, మళ్ళీ నువ్వు ఎవరు కదా ప్రతిపక్ష హోదా, మళ్ళీ రాజీనామా చేయాలి. 5 ఏళ్ల పాటు రాజీనామా చేయడం గెలవటం, రాజీనామా చేయడం గెలవటం, ఇది చేస్తావా? అర్థం కాదా నాకు లాజిక్. లేదు, మేము రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దంటే అదొక ఇది, పోనీ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాడేమోలే అనుకోవచ్చు.
ఇక బోడి నీకున్న 3-4 ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంలో ఏమైనా ప్రభుత్వం పడిపోద్దా? పడదు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత దమ్మే ఉంటే, ఎన్నికలకు వెళ్ళే దమ్మే ఉంటే అసెంబ్లీకి వెళ్ళరాదు నాయన. అంత అంత ఖర్చు ఎందుకు చెప్పు? ఎన్నికలంటే మళ్ళీ ఖర్చే కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో కూర్చో, నీకు ఎంతసేపు మైక్ ఇస్తారో చూడు. ఎస్ నేను మాట్లాడాలి ప్రజా సమస్యల మీద అని అడుగు. నీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు బయటకు వచ్చి ఇదిగో నేను వెళ్ళాను అసెంబ్లీకి, నాకు వాళ్ళు మైక్ ఇవ్వలేదని చెప్పు, తప్పలేదు. నీకు నిజంగా మైక్ ఇవ్వకపోతే అదే మాట ప్రజలకు చెప్పు. అసలు నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టడానికే భయపడతావు, అలాంటి నువ్వు రాజీనామా చేస్తావు. ఈ లాజిక్ అర్థం కాల నాకు, రాజీనామా లాజిక్ అర్థం కాల. చేసి మళ్ళీ గెలిచి మళ్ళీ చేసేది ఏంటంటాను నేను, మళ్ళీ రాజీనామా చేస్తావా? ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బెదిరించాడు. నేను కనుసైగ చేస్తే నీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు నువ్వు సంఖ్యాబలం చూసే కదా ఇన్ని బెదిరించింది. మరో ఈరోజు నీకు ఆ సంఖ్యాబలం లేదు కదా. అసలు నాకు తెలిసి ఎంటైర్ ఈ దేశ చరిత్రలో ప్రతిపక్ష హోదా కావాలి అని మెజారిటీ సీట్లు రాకుండా కోర్టుకి వెళ్ళిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో ఎప్పుడు ఇలాంటి రికార్డ్స్ ఉన్నట్టు నాకైతే కనపడలా. ఎందుకంటే ఏ నాయకుడైనా ఓటమిని హుందాగా తీసుకుంటాడు, మళ్ళీ తిరిగి లెగుస్తాడు. కానీ ఇక్కడేంటో మరి ప్రజలు ఇవ్వాల్సిన దాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వాలంటాడు, లేకపోతే కోర్టులు ఇవ్వాలంటాడు. ఇంకా నయ్యం నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం ఇవ్వండి అనలా. 40% ఓటు బ్యాంక్ ఉంది, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి అనలా. ఇంకా నయ్యం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఆ పరిపక్వత చెందకపోవడం వల్ల వచ్చిన తలనొప్పేది. ఇప్పుడు రాజీనామా అంటున్నాడు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళింది ఏది? నువ్వు ప్రజల గురించి సమస్యల గురించి మాట్లాడింది ఏది? వాళ్ళు మైక్ ఇస్తారో లేదో నువ్వు వెళ్ళి చూస్తే కదా నీకు తెలిసేది. ఎవరు ఇప్పుడు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, నారా లోకేష్ అయినా, లేదా స్పీకర్ గారైనా, రఘురామకృష్ణరాజు అయినా, వీళ్ళందరూ ఏమంటున్నారు? అసెంబ్లీకి రా అంటున్నారు, వచ్చి మాట్లాడు అంటున్నాడు. అంతేగాని వాళ్ళు ఎవరన్నా నువ్వు అసెంబ్లీకి రావద్దు, నీకు సిగ్గు శరం ఉంటే రావద్దని ఎవరన్నా అన్నారా? అనలేదు కదా. అసెంబ్లీకి వెళ్ళడం అనేది మీ హక్కు. ప్రజలు ఇచ్చారు మీకు వెళ్ళమని, 11 మందికి ఇచ్చారు. మరి 11 మంది వెళ్ళాలి కదా. రాష్ట్ర సమస్యల గురించి ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు అడుగు కదా. మరి కనీసం ప్రజా సమస్యలు నువ్వు అసెంబ్లీలో లేవనెత్తాలి కదా. అసెంబ్లీలో లేవనెత్తితేనే కదా ఒక సమస్య దాని తీవ్రత ఎంత ఉంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే తెలిసేది అసెంబ్లీలోనే కదా. మరి ఎందుకు వెళ్ళారంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తారేమోనని భయం. రఘురామకృష్ణరాజు అంటే భయం, ఇటేమో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారంటే భయం. ఇంకో పక్క ఆ 2 భయాల్ని పక్కన పెడితే ఇటు పక్క పవన్ కళ్యాణ్, అటు పక్క చంద్రబాబు గారు, ఎదురుగుండా నారా లోకేష్. వీళ్ళందరినీ తట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయితే దమ్ము ధైర్యం గురించి పాపం నిన్న వైసీపీ వాళ్ళు రాసుకున్నారు. దమ్మున్న మగాడి మాట ఇదంట. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను అనటం అంట దమ్మున్న మగాడి మాట అంట. దమ్మున్న మగాడి మాట ఏంటంటే అందరినీ సస్పెండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అసెంబ్లీలో నిలబడి పోరాడాలి. అది దమ్మున్నోడు మాట అంటే. అది దమ్మున్నోడు చేయాల్సింది. మీకు గుర్తుందో లేదో చంద్రబాబు గారి సమయంలో వాళ్ళ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేసి, స్పీకర్ సీతారాం సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేసి చంద్రబాబు గారు ఒక్కరినే సభలో నిలబెట్టారు. ఆయనకు ఒక్కడికే మైక్ ఇచ్చారు. భయపడలా. ఆయనే మా వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వాకౌట్ చేస్తానని వెళ్ళిపోలా. సింగిల్గా నిలబడ్డాడు. సభ అయ్యే వరకు ఉన్నాడు సభలో. ఆయన సభ్యులందరినీ సస్పెండ్ చేసి మార్షల్స్తో బయటికి పంపారు. చంద్రబాబు గారు ఒక్కడే సస్పెండ్ చేయాల. ఎందుకని 151 మంది ఒక పక్క కూర్చుని చంద్రబాబు గారు ఒక్కరే ఒక పక్క ఉంటే అవమానించడం వాళ్ళ ఉద్దేశం. ఎన్ని మాటలు మాట్లాడారు అప్పట్లో. ఇది మెంటల్ ఆసుపత్రి అన్నారు, ఎర్రగడ్డ అన్నారు, చంద్రబాబు నాయుడుకు వయసు భయపడింది అన్నారు, నీకెందుకు రాజకీయాలు కృష్ణారామ అనుకో అన్నారు. చెక్కు చెదరలా మొక్కువోని దీక్షతో నిలబడ్డాడు. చిరునవ్వుతో అలాగే ఉన్నాడు. ఆయన ఏమి కంగారు పడలేదు, చిరునవ్వుతో అదే విధంగా ఉన్నాడు. ఆయనకి సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాడు, తర్వాత వెళ్ళాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి వెనకమాల 11 మంది తోకలు ఉన్నాయి, ఇంకా 10 తోకలు ఉన్నాయి. వెళ్ళడానికి భయం ఏంటి? వెళ్ళటానికి భయం ఏంటి? అసెంబ్లీలో అరగంట కూర్చోలేడు కానంట రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాడండి పోటుగాడు. ఈసారి నీకు నీ మిగతా సంగతి పక్కన పెట్టు, నీ పులివెందులే అనుమానం. మనం ఓడిపోయావు కదా పులివెందుల జడ్పీసీ స్థానం ఓడిపోయావు కదా, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఓడిపోయావు కదా, ఎమ్మెల్సీ అప్పుడు ఎలాగే కొంగ తిన్నావు కదా, అది నీ హయామేననుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెజార్టీ కూడా లాస్ట్ ఎన్నికలకు మొన్న ఎన్నికలకు 30,000 35,000 మెజార్టీ తగ్గింది కదా. ఇంకో 30,000 35,000 తగ్గిందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి సీటు ఉండదు. ఇప్పుడు 11 మంది నిజంగా దమ్ముగా రాజీనామా చేసి మీరు ఎన్నికలకు వెళ్ళండి, ఎంతమంది గెలుస్తారో గుండె మీద చేసుకుని చెప్పండి. అందులో
ఈ 11 మందిలో ఈ కూటమి పాలన చూసిన తర్వాత మీ 11 మందిలో ఎంతమంది కొట్టేస్తారు? చాలామంది బాధపడుతున్నారు. అరే మా నియోజకవర్గాన్ని కూడా ఈ కూటమికి చెందిన ఎవరినన్ను గెలిపించుకుంటే కొద్దిగా బాగుండేదేమో, నిధులు వచ్చేయేమో, లేకపోతే మా గురించి గట్టిగా పోరాడేవాడేమో సమస్యల గురించి, వీళ్ళని గెలిపిస్తేనేమో వీళ్ళలో నుంచి కదలట్లేదు అని ఆయా నియోజకవర్గాల ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి ఈసారి మీరు ఎన్నికలకు వెళ్తే తీసి పక్కన కూర్చోబెట్టడం ఖాయం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అంత దమ్ము ధైర్యం లేదు. ఏదో 4 మాటలు మాట్లాడేసి అటు సాక్షిలోనో లేకపోతే వైసీపీ సోషల్ మీడియాకు కొద్ది స్టఫ్ ఇవ్వటమే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇటు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అప్పుడు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం అసెంబ్లీకి రావాల్సి వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రతిపక్ష హోదాకి సరిపడగా కూడా సీట్లు లేవు కాబట్టి ఆయన కాన్వాయ్ బయట ఆపుతారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ రోజు కొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేసుకున్నారు, ఆయన కాన్వాయ్ని కొద్దిగా లోన వరకు రానివ్వండి అని. రానిచ్చారు, చంద్రబాబు గారు రానిచ్చారు, కాదనలా వచ్చారు. రెండోది, ప్రయారిటీ ఆర్డర్లో మా జగన్మోహన్ రెడ్డితో కొద్దిగా ముందుగా ప్రమాణ స్వీకారం చేయించమని అడిగారు. వైసీపీ సభ్యులు ఆయనతోనే మొదట ప్రమాణ స్వీకారం చేయించారు. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ప్రయారిటీ ఆర్డర్లో తీసుకెళ్తే ఏడో తగులు ఢిల్లీ, కానీ ముందు చేయించారు. వాస్తవానికి ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయించరు. ఆ రోజు అన్ని అవకాశాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడే 5 నిమిషాలు సభలో కూర్చోలా, ప్రమాణ స్వీకారం చేశాడు, వెళ్ళిపోయాడు అంతే. ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు అంతేగా. ఆ రోజు నుంచి ఈ రోజుకి రాల భయం, జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావటానికి భయం. ఎక్కడ చుట్టుముట్టి తనను అవమానిస్తారు. గతంలో చంద్రబాబు గారిని అవమానించారు కదా, పక్కపక్క నవ్వాడు కదా, ఇప్పుడు ఎక్కడ అవమానాలు తనకు ఎదురవుతాయని ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలంటే గుక్కబట్టి ఏడుస్తున్నాడు. నువ్వు మైకే నిజమైన రీజన్ అయితే నువ్వు వెళ్ళు, సభకెళ్ళి కూర్చో, మాట్లాడు. నీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు బయటకు వచ్చి చెప్పు, ప్రజలకు తప్పులేదు. నాకు మైక్ ఇవ్వలేదని చెప్పు. నువ్వు వెళ్ళింది లేదు, సచ్చింది లేదు, కానీ రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తాడంట. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం పరిపక్వత ఏమాత్రం లేదు అనడానికి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఒక ఉదాహరణ.